పోరాటం చేయడానికి నిద్దపడితే మీ పోరాటానికి బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది, నా మద్దతు ఉంటుంది. అందరం ముందుకు రండి, కలిసి పోరాటం చేద్దాం, మన హక్కులను సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా పిలుపునిస్తున్నాను. మరో ప్రధాన డిమాండ్, గత దశాబ్దాల కాలం నుండి పార్టీలు బీసీలకు హామీ ఇచ్చి వంచి మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది బీసీల యొక్క ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి. మా జనాభా ఎంత ఉందో తేల్చాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీల్లో బీసీలకు 44% విద్యా ఉద్యోగాలు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని మీరు అధికారం అనుభవించిన ఈ 23 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అమలు చేయాలనే ఆలోచన రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నిద్రలో నుండి మేల్కోవాలి, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మీరు మళ్ళీ దీని మీద కూడా చేస్తున్న తప్పుడు ప్రచారము 34% ఇస్తాము, దీనికి కమిషన్ ఏర్పాటు చేస్తాం, మరొకటి చేస్తామంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం ఉంది. దీన్ని ఈ రాష్ట్ర బీసీలు ఒప్పుకునే సమస్య లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వెంటనే కులగణన చేపట్టాలి. దాని ప్రకారము కనీసం 44% రిజర్వేషన్లు అమలు చేయాలి. మీరు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. అలా కాదని మీరు ముందుకెళ్ళాలంటే మీ రాష్ట్రంలో బీసీ ఉద్యమము తీవ్ర రూపం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరో ముఖ్యమైన అంశము, ఈరోజు గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ బీసీల యొక్క సామాజిక వర్గాల కోసము కార్పొరేషన్లో నియమిస్తున్నాము, చైర్మన్లు నియమిస్తున్నాము, పాలక మండలి నియమిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకునే వీళ్ళు నిధుల విషయంలో మళ్ళీ బీసీలను మోసం చేస్తున్నారు. మీ పార్టీకి చెందిన నాయకుడికో కార్యకర్తకో పదవినిస్తే ఆ పదవి వల్ల బీసీ కులాలకు బీసీ సామాజిక వర్గాలకు ఎటువంటి న్యాయం జరగదు. ఇది నిధులు కేటాయించినప్పుడే జరుగుతుంది. కాబట్టి వెంటనే బీసీ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈ 5 ప్రధాన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రికి ఉంది. ఈరోజు అలా కాదని మీరు మళ్ళీ వంచే ప్రయత్నం చేసిన, కాలయాపన చేయాలనే ప్రయత్నం చేసిన ఈ రాష్ట్రంలో జరిగే బీసీ ఉద్యమానికి జరిగే నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాను. గతంలో అనేక సందర్భాల్లో, అనేక అంశాల్లో, అనేక ఉద్యమాల్లో మీరు బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా వంచో, భయపెట్టించో, పదవులు తాయిలాలుగా చూపించో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన అనేక బీసీ ఉద్యమాల్ని ఏ విధంగా అణచివేయాలనుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని కూడా అణచివేయడానికి అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు చేయడానికి ప్రయత్నం చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి, ఒక బీసీ మంత్రి, ఒక బీసీ బిడ్డ నాకు నేరుగా ఫోన్ చేసి ఒక్క విషయం చెప్పారు.
మా నాయకుడు, మా చిన్నబాబు, మా ముఖ్యమంత్రి గారి పుత్రరత్నము మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అది ఢిల్లీలోనో మరో ప్రాంతంలోనో ఒక్కసారి కలవాలనుకుంటున్నాడు అంటూ నాకు రాయబారం తీసుకొచ్చి వచ్చాడు. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా జరిగే సంభాషణలను బహిరంగంగా వెల్లడించడము పద్ధతి కాదు అని నాకు తెలిసినప్పటికీ నా మీద ఇలాంటి కుట్రలు మళ్ళీ భవిష్యత్తులో ఏ నాయకుడు చెయ్యకూడదనే ఈ సందర్భంగా నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఈ మంత్రి గారికి నేను ఒక్కటే చెప్పాను, నిజంగా మీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నానికి నాతో కలవాలంటే నా డిమాండ్లతో నేను ముందుకొస్తాను. నేరుగా అతని దగ్గరికే వస్తాను, బహిరంగంగా నేను వస్తాను. ఈ డిమాండ్లను నెరవేర్చమని చెప్పండి, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప మీలాంటి చీకటి రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు నాతో చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను. ఆయన నన్ను మరో రకంగా బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నాయకులను, ఇలాంటి డిమాండ్లను ఎన్నో చూసింటారు. ఆయన ఏ విధంగా వాటిని అనగదొక్కాడో, ఏ విధంగా తొక్కి పెట్టాడో మీకు తెలియంది కాదు, మీరు ఇబ్బంది పడతారు, గుర్తించుకోండి అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కటే చెప్పాను, మీ ముఖ్యమంత్రికి తన 40 ఏళ్ల జీవితంలో ఎంతోమంది నాయకుల్ని, ఉద్యమాలని చూశారేమో, కానీ ఈ 40 ఏళ్ల జీవితంలో రామచంద్ర యాదవ్ లాంటి వాడు తగిలింటాడు. నాలాంటి వాడు తగిలింటే కథ ఎంత దూరం వచ్చేది కాదు. ఎప్పుడు మీ దోపిడీకి, మీ అరాచకానికి అంతం పలికి బీసీలకు రాజ్యాధికారం అందించిండేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తొక్కడానికో మరొకటి చేయడానికో ఈరోజు నేను కాళ్ళకు చెప్పులు వేసుకునే అలవాటు లేదు కాబట్టి నేను చెప్పులు పంపించలేను, లేదంటే నేను మీకు చెప్పులు పంపించుంటాను, వాటిని తొక్కుకోమని చెప్పి చేయమను. ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, కేవలము ఈ 5 డిమాండ్లతో ఏదో ఒక బహిరంగ సభ పెట్టడము, రేపొద్దున్నే మళ్ళీ మన కార్యక్రమాలు మనం చేసుకుంటాము, మళ్ళీ డైవర్షన్ చేస్తాము, మళ్ళీ మా రాజకీయాలు మేము చేస్తామని మీరు అనుకున్నట్టయితే అది మీ పొరపాటు. ఈరోజు ఈ ఉద్యమానికి కేవలం ఇది ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నాను, నేను అన్నింటికీ సిద్ధపడే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాను. మీ బెదిరింపులకు, మీ తప్పుడు కేసులకు, మీ అక్రమ కేసులకు నేను కాదు కదా, నా కాలు మీద ఉన్న వెంట్రుక కూడా భయపడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు న్యాయంగా ఉన్న, న్యాయం వైపు నిలిచిన పాండవుల కోసము రాయబారం వెళ్తూ కురుక్షేత్రానికి ముందు కౌరవుల వద్దకు రాయబారం వెళ్ళి న్యాయంగా సగం రాజ్యం ఇవ్వమన్నాడు. అలా కుదరకపోతే కనీసము 5 ఊర్లు ఇవ్వమన్నాడు. ఆ 5 ఊర్లు ఇవ్వలేదు కాబట్టి కురుక్షేత్రం జరిగింది, రాక్షస సంహారం జరిగింది. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి సంబంధించిన 5 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ ఉద్యమం యొక్క తీవ్రతను రుచి చూడాల్సి వస్తుంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని అన్నింటినీ తెగించి ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం, అధికారం కోసం, మీ దోపిడీ యొక్క అంతం కోసం పోరాటం చేస్తున్నాను. ఈరోజు బీసీల యొక్క ఉద్యమంలో ఈ 5 డిమాండ్లు సాధించడానికి మళ్ళీ సంవత్సరాల, దశాబ్దాలు కాలం గడవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తరాలు, ఈరోజు కాలం గడిచిపోయింది, ఎన్నో కుట్రలకు బలయ్యాము, దోపిడీ
దోపిడీకి బలయ్యాము. మన తాతలు ఈరోజు వంచనకు గురయ్యారు, తండ్రులు వంచనకు గురయ్యారు. మనము ఈరోజు అదే పరిస్థితుల్లో ఉన్నాం. మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలకు ఖచ్చితంగా ఈ దోపిడీ నుండి విముక్తి కలిగించి మనం హక్కులు, అధికారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను బీసీ సమాజం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీల తరపున ఒక్కటే అడుగుతున్నాను. ఈ న్యాయమైన 5 డిమాండ్లను నెరవేర్చడానికి మీకు 30 రోజులు గడువిస్తున్నాను. మీకు మార్చి 31వ తేదీ వరకు గడువిస్తున్నాను. ఈ గడువులోగా ఈ 5 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత మీకుంది. అలా కాదని మేనమేషాలు లెక్కించి తప్పుడు ప్రచారాలతో, కుట్ర రాజకీయాలతో బీసీలను వంచాలనే ప్రయత్నం చేస్తే నేను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి ముహూర్తం కూడా ఇక్కడే చెప్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాక్షిగా ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడిబొడ్డులో రాజధాని ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారా లేదా బీసీ ఉద్యమానికి మీరు ముందుకొస్తారో తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలని పక్కన పెట్టి ఈ 5 డిమాండ్ల విషయంలో స్పష్టంగా ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఏకం చేసి ఐక్యత తీసుకొని వచ్చి మన ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం బీసీవై పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం కోసము అహర్నిశలు కష్టపడిన బీసీవై కుటుంబ సభ్యులు, బీసీ నాయకులు, బీసీ వాదానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్రంలో మరో చరిత్ర రాయడానికి, మన యుగం ఆరంభం కావడానికి, మన శకం మొదలవ్వడానికి ఇది ఆరంభం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై బీసీ, జై బీసీవై.